నిన్నగాక మొన్న మన కర్నూలులో ఏదైతే మన చిన్న టేకూరు దగ్గర మన కావేరీ బస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఒక లేటెస్ట్ పెద్ద ట్విస్ట్ అండ్ ఇందులో 234 ఫోన్లు అండ్ ఇంకా 15 నిమిషాల్లో ఈ యాక్సిడెంట్ అనేది ఎట్లా జరిగింది అనే దాని గురించి నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా మనకు చూసుకుంటే ఆ రోజు నిన్నగాక మొన్న నైట్ ఏమైందంటే నైట్ మన పటంచెరు నుండి ఈ బస్సు కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు స్టార్ట్ అయ్యి మన ఆర్ఎం గారి మీదుగా అట్లా మొత్తం పబ్లిక్ని తీసుకొని కుకట్పల్లి దగ్గర అక్కడ వేరే దగ్గర పబ్లిక్ని తీసుకొని అక్కడ నుండి ఆ హైవే అయితే హైవే ఎక్కిన తర్వాత ఇక్కడ ఏంటిదంటే చాలా మంది గూడ్స్ అంటే ఏంటిదంటే సామాన్లు ఇట్లా బస్సులో పెడుతూ ఉంటారనమాట. బస్సు పెడుతూ ఉంటే ఇందులో ఒక మస్తానా నేమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈయన ఏం చేసిందంటే 234 స్మార్ట్ ఫోన్లు ఒక లగేజ్లో పెట్టి ఆ లగేజ్ క్యాబిన్లో పెట్టిండనమాట. సో యథావిధిగానే వీళ్ళు ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా మనీ కోసం ఇట్లాంటి పనులు అనేది చేస్తుంటారు. సో ఎక్స్ట్రా మనీగా వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఒక బస్సు ఒక బైక్ని గుద్దింది అని చెప్పి ఇన్ని రోజులు చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఏంటిదంటే ఆ రోజు ఏమైందంటే శివరామకృష్ణ ఎవరైతే బైక్ నడుపుతున్నాడో ఆయన వీడియో ఏదైతే ముందు ఆయనను గుద్దిరని తెలుసుకుంటే ముందు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు అని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ చూస్తే అక్కడ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే శివరామకృష్ణ ఇంకా ఆ స్వామి అనేట ఆయన ఇద్దరు వెనుక కూర్చున్నాడు. శివరామకృష్ణ అనేట ఆయన డ్రైవర్. వీళ్ళిద్దరు ఫుల్ మందు తాగేసి ఆల్రెడీ ఆ పెట్రోల్ బంక్లోనే వీడియోలు చూసుకుంటే వాళ్ళు కింద పడడానికి అంటే వాళ్ళకి అసలు నడవడానికి కూడా అవ్వట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేశారంటే అక్కడ నుండి బయలుదేరారనమాట. బయలుదేరి చిన్న టేకూరు వచ్చేసరికి ఏం చేశారంటే ఆ శివరామకృష్ణ అనేట ఆయన డివైడర్ని గుద్దేసిండు బండిని. డివైడర్ని గుద్దేసేసరికి అప్పటికే గుద్ది కింద పడిపోయాడు. సో ఈ స్వామి ఒక సైడ్ పడ్డాడు, మన శివరామకృష్ణ ఒక సైడ్ పడ్డాడు. పోయి చూసేసరికి అప్పటికే శివరామకృష్ణ చనిపోయాడు అనమాట. కానీ ఈ బైక్ ఏదైతే ఉందో బైక్ రోడ్ మధ్యలో ఉందన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి, రోడ్ మధ్యలో ఉంది. అండ్ అప్పటికే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి, ఇటు సైడ్ నుండి వెళ్తున్నాయి, అటు సైడ్ నుండి వెళ్తున్నాయి. ఈయన ఏం చేసిందంటే ఆల్రెడీ డ్రింక్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆ బైక్ని గుంజడానికి ట్రై చేసాడు అనమాట. ఆ బైక్ని గుంజడానికి ట్రై చేస్తే ఆల్రెడీ అక్కడ 120+ స్పీడ్లో వస్తున్న ఈ కావేరీ బస్ ఏదైతే ఉందో వచ్చేసరికి మనోడు ఏం చేసిందంటే పక్కకి జరిగిపోయాడు అనమాట. పక్కకి జరిగిపోయేసరికి ఏంటంటే ఆ బైక్ మన బస్కి కొలైడ్ అయింది. ఎందుకంటే కింద పడిపోయిన బైక్ కాబట్టి ఎక్కువ కనిపించదు ఆ స్పీడ్లో. ఎందుకంటే ఎవరైనా వెళ్తున్నా కానీ కనిపిస్తుంది, కానీ సడన్గా ఇప్పుడు రాళ్ళు వచ్చినా ఏమైనా ఇట్లాంటి దానికి కనిపించదు అనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ బైక్ మీదకెళ్ళి ఇట్లా ర్యాషెస్ అంటే ఏమంటారు కింద ఇరుక్కొని మొత్తం ఇట్లా కొలైడ్ అవ్వడం వల్ల మంటలు అనేది వ్యాపించి ఆ మంటలు వ్యాపించి ఇంతమంది గల చనిపోవడానికి కారణం ఏంటిదంటే ఆ హీట్కి ఆ బ్యాటరీలు ఏవైతే ఉన్నాయో 234 బ్యాటరీలు ఒక్కటేసారి బ్లాస్ట్ అయినాయి. ఎందుకంటే బ్యాటరీలో ఎస్పెషల్గా లిథియం అనేది ఉంటుంది అనమాట. సో అదేంటంటే హీట్ జనరేట్సరికి ఒక్క బ్యాటరీ వలుగుతూనే నార్మల్ సౌండ్ రాదు. అలాంటిది 234 బ్యాటరీలు ఒకటేసారి పగిలేసరికి కింద నుండి అంటుకొని మొత్తం ఇట్లా ఫ్రంటల్ పార్ట్కి వచ్చేసింది అనమాట. అప్పటికి వచ్చేసేసరికి ఆ డ్రైవర్కి ఏం అర్థం కాలేదు ఇంత ఫైర్ అయిందని. సో అప్పుడు ఏం చేసిండు, ఇంకో డ్రైవర్ దుంకేసి పారిపోయి వీళ్ళిద్దరు ఇన్ఫార్మ్ చేయాలి కదా. చేయకుండా వీళ్ళు మంటలు వచ్చేసినాయి, లాక్ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే అవి ఆటోమేటిక్ డోర్స్, అవి ఓపెన్ కావు. ఆ కింద ఆ పార్ట్లో బైక్ తాగేసరికి అవి ఓపెన్ కాలేనట్టున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేసారు, అవతల వెనుక దుంకి చూసేసరికి ఆ మంటలు ఆల్రెడీ వ్యాపించేసరికి ఆ డ్రైవర్ అక్కడ నుండి పారిపోయాడు. ఇంకో డ్రైవర్ వచ్చేసి పోలీసులకి దొరికిండు అనమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు ఇందులో ఒక చిన్న తప్పిదం, వాడు ఆ రామకృష్ణ అనే టైం తాగి చేయడం వల్ల ఎంతమంది జీవితాలు 19 మంది జీవితాలు మొత్తం చెల్లా చెదరైపోయినాయి. ఎన్నో ఫ్యామిలీస్ 19 ఫ్యామిలీస్. కొన్ని ఫ్యామిలీస్ ఎన్ని అంటే కొన్ని విజువల్స్ ఎట్లా ఉన్నాయంటే ఒక మదరు వాళ్ళ కూతుర్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇట్లా హత్తుకొని అట్నే పడుకొని ఉంది. అండ్ ఇంకెంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరూ అక్కడ చనిపోయి ఆ ముద్దలుగా చాలా డేంజరస్గా చూపిస్తున్నారు ఆ న్యూస్లో. అది చూసి నాకు కూడా ఎంత బాధ అనిపించింది అంటే ఒక చిన్న తప్పిదం వల్ల ఈరోజు మొత్తం ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఈ బస్సు డ్రైవర్లకి నార్మల్ డ్రైవర్లు వీళ్ళకి ఏంటంటే హెవీ లైసెన్స్ ఉండాలి. సో ఇప్పుడు కనుక్కుంటే హెవీ లైసెన్స్ కూడా లేదంట, ఫేక్ లైసెన్స్ ఉందంట. అంటే మనం ఎక్కడికి వెళ్తుంది సొసైటీ అనేది ఒకసారి చూడండి. ఆ మాత్రం వెరిఫై చేయకుండా ఇస్తే ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇలాంటివే జరుగుతాయి.
ఎందుకంటే ఈరోజు నిన్న వచ్చేసి పోలీస్ వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, ఇప్పుడు చెకింగ్ చేస్తున్నారు. ఎన్ని డేస్ చెక్ చేస్తారు? ఎన్ని డేస్ చెక్ చేస్తారు? ఎంత చెక్ చేసినా ఇట్లాంటివి మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అంత కామన్. ఇప్పుడు ఇలాంటివి జరగకుండా ఆగాలి అని అంటే మనం కూడా కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఎట్లాంటి ప్రికాషన్స్ అంటే అసలు బస్సుకి ఎమర్జెన్సీ డోర్స్ పనిచేస్తున్నాయా లేదా, అసలు బస్సు ఫిట్నెస్ ఉందా లేదా. ఈ ఫిట్నెస్ వచ్చేసి ముందు 1 ఇయర్కి ఉంటుండే, ఇప్పుడు కూడా ఇంకా 6 మంత్స్కి చాలా స్ట్రిక్ట్గా చేస్తే ఇట్లాంటివి అనేది జరగదు. ఇంకోటి ఏంది, లగేజ్ ఏమేమి ఎక్కిస్తున్నాడు అనేది చాలా జాగ్రత్తగా ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటి కొన్ని ఆపొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ నేను ఏమంటారు డైలీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్లో ఎక్కడ ఏం జరిగినా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు నాకు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ముందుకు ఎవ్రీడే ఒక వీడియో అనేది వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.